నీళ్ళతో దీపాలు ప్లాస్టిక్ గ్లాస్లో అయితే దీపాలు అయితే వెలిగించాను. ప్లాస్టిక్ గ్లాస్ అయితే ఒకటి ఎంటీగా అయితే తీసుకోవాలి. దానిలో అయితే వాటర్ అయితే పోసుకొని ఇంకో ఎంటీ గ్లాస్ అయితే తీసుకొని కింది భాగాన్ని అయితే కట్ చేసుకోవాలి. దాన్ని కట్ చేసుకున్న తర్వాతనైతే సూదితో మన ఒత్తునైతే హోల్ చేసి ఒత్తునైతే బయటకు తీయాలి. దాన్ని తీసిన తర్వాతకి ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. దాన్ని ఒక మెజర్మెంట్ లాగా తీసుకొని టేప్ అయితే తీసుకోవాలి. టేప్ పైన అతికించుకోవాలన్నమాట. హెయిర్ అనేది ఫామ్ కాకూడదు. అలా అయితే దీపం అయితే ప్రత్యేకంగా మంచిగా అయితే వెలుగుతుంది అనమాట. మీరు కూడా ఈ విధంగా అయితే కట్ చేసుకోండి. దాన్ని అయితే రౌండ్ షేప్లో అయితే కట్ చేసాము. ఈ ఎంటీ గ్లాసులు అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇగో ఈ గ్లాసులో అయితే కొద్దిగా లైట్గా నూనె అయితే పోసిపోయినట్టు అయితే పోయాలి. ఇప్పుడు దాకా మనం తయారు చేసుకుంది అయితే అక్కడ పెట్టేసాము. దీపం అనేది వెలుగుతుంది కదా, మీరైతే ప్రత్యేకంగా అయితే చూడండి. ఇగో దీపం అయితే ఇలా అయితే వెలుగుతుంది. దీపావళి స్పెషల్ అయితే ఇలా అయితే వీడియో అయితే తయారు చేసాము. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ట్రై చేయండి. ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు ఉంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా మెన్షన్ అయితే చేయండి. ఈ దీపావళి అయితే మేమైతే ఈ విధంగా అయితే స్పెషల్గా అయితే తయారైతే చేసామండి. మళ్ళీ ఈ ఇయర్కి అయితే కొత్తగా తయారు చేస్తాము. మీరు కూడా ఇలాంటి అయితే ఎప్పుడైనా తయారు చేసి ఉంటే మాత్రం ప్రత్యేకంగా అందరికీ దీపావళి శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. ఈ వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో అందరైతే కామెంట్ అయితే చేయండి. మీ ఎక్కడి వరకు రీచ్ అవుతుంది ఈ వీడియో అయితే నాకైతే అర్థమవుతుంది.